హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ అనేది చేసుకోండి. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతుంటే ఒకసారి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ వస్తుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా స్టారింగ్ తాప్సీ పన్ను. ఇది సెకండ్ పార్ట్ 1 మీరు అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో ఉంది, చూడండి, మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్, తాప్సీ పన్ను మూవీస్లో మీకు బాగా ది బెస్ట్ అనిపించిన మూవీ ఏంటో కామెంట్లో తెలియజేయండి. సో ఈ ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. మీకు మేము ఆల్రెడీ అన్అఫీషియల్గా చెప్పున్నాం, ఆగస్ట్ మంత్లో తీసుకుని వస్తున్నారని చెప్పేసి. నా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, ఆగస్ట్ మంత్లో రిలీజ్ ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ డేట్ అనేది ఇంకా లాక్ చేయలేదు. సో మనకి ఆగస్ట్ మంత్లోనే ఈ ఫిల్మ్ చూడడానికి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు రిలీజ్ చేస్తున్నారు. డేట్, ఎగ్జాక్ట్ డేట్ అండ్ అఫీషియల్ ట్రైలర్, సో ఇవి మనకి త్వరలోనే వస్తాయి, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 2, డిస్నీ ప్లస్ హాట్స్టార్ మార్వెల్ స్టూడియోస్ మరొక న్యూ సిరీస్ని తీసుకొని వస్తున్నారు, కెప్టెన్ అమెరికా ది బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ సిరీస్కి సంబంధించి ఆల్ లాంగ్వేజెస్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది. సో ఈ సిరీస్ మనకి ప్రీమియర్ కన్ఫర్మ్ కూడా చేశారు. 2025 ఇయర్ ఫిబ్రవరి 14కి ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, సర్దార్ 2 స్టారింగ్ కార్తీ. సో సర్దార్ 1 అనేది స్టార్ట్ చేయబోతున్నట్టు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. పూజా లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది అండ్ రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి జూలై 15th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి చెన్నైలో బిగిన్ చేస్తున్నారు. సో సర్దార్ 1 గురించి స్పెషల్గా చెప్పాలి ఫ్రెండ్స్, చాలా మంచి మూవీ, మంచి స్టోరీ లైన్తో ఉంటుంది. ఇంకా సర్దార్ 2లో ఎలాంటి స్టోరీ ఉంటుందో చూడాలి మరి. సో ఫైనల్లో మనకి ఒక కేసు అనేది వచ్చినట్టు చూపించారు, మరి ఆ కేసు ఏంటో, సో దానికి సంబంధించి స్టోరీ ఏంటో మనం సర్దార్ 2లో చూస్తాము. ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. సో టోటల్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, RC16. ఈ ఫిల్మ్లో శివరాజ్ కుమార్ గారు అన్అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన విషయం మనకి తెలుసు. నౌ అఫీషియల్గా రివీల్ అయితే చేశారు. శివరాజ్ కుమార్ గారు ఈ ఫిల్మ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే అయితే చేస్తున్నారు. అయితే శివరాజ్ కుమార్ గారి నుంచి ఇది ఫస్ట్ టాలీవుడ్ డెబ్యూట్ ఫిల్మా? నో ఫ్రెండ్స్, ఆల్రెడీ శివరాజ్ కుమార్ గారి నుంచి డెబ్యూ అనేది అయిపోతే ఉంది. అది బాలకృష్ణ గారిది ఒక ఫిల్మ్ అయితే ఉంది. సో ఆ ఫిల్మ్ మీకు గుర్తుంటే టైటిల్ కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేస్తున్న ఫిలిం గూఢచారి 2 స్టారింగ్ అడ్విశేష్. ఈ ప్రాజెక్ట్ వస్తున్నట్టు మనకి తెలుసు, ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయితే అయి ఉంది. అయితే ఈ ప్రొడక్షన్ బ్యానర్ వారించి హిట్ అనేది చాలా రేర్. మరి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి గూఢచారి 2 నుంచి ఒక అప్డేట్ అనేది రివీల్ చేస్తున్నారు. అడ్విశేష్ గారు ఒక ట్వీట్ అనేది వేయడం జరిగింది, ఆగస్టు 3కి అప్డేట్ రివీల్ చేస్తున్నట్టు. సో మనకి ఆగస్టు 3కి వచ్చేసి గూఢచారి 2 నుంచి ఒక అప్డేట్ రివీల్ అయితే కానుంది. మరి అది ఏం అప్డేట్ అయి ఉంటుందో, రిలీజ్ డేట్కి సంబంధించా, లేకుంటే టీజర్కి సంబంధించా, లేకుంటే ఇప్పటివరకు మూవీకి సంబంధించి స్టేటస్కి సంబంధించా, సో వీటిలోనే మనకి ఏదో ఒక అప్డేట్ ఉండవచ్చు. నెక్స్ట్ వన్, హాట్స్పాట్. ఇది ఆంథాలజీ ఫిలిం లైక్ తమిళ్. 2024 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు, థియేటర్స్లో వచ్చింది అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా తమిళ్ వర్షన్ అనేది ఎప్పుడో వచ్చేసింది. మీకు ఆల్రెడీ రికమెండ్ కూడా చేస్తున్నాం ఈ ఫిలింని వచ్చేసి. నౌ ఫ్రెండ్స్, ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్లో తీసుకుని వస్తున్నారు. ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి, మూవీ అయితే బాగుంటుంది కాబట్టి తెలుగు డబ్బింగ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ఆహా ప్లాట్ఫామ్ వారి నుంచి రిలీజ్ అయితే అవుతుంది. డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు, జూలై 17కి ప్రీమియర్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఈ ఫిలింని తమిళ వర్షన్లో చూసేస్తుంటే మీకు 4 స్టోరీస్ అయితే ఉన్నాయి కదా, అందులో బెస్ట్గా అనిపించిన స్టోరీ ఏంటో కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, శివం బజే స్టారింగ్ అశ్విన్ బాబు అండ్ దిగంజన సూర్యవంశీ. ఫిలిం చూసుకున్నట్టయితే యూనిక్గా వస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యాంటసీ వరల్డ్ అండ్ ఒక మిస్టరీ స్టోరీ అనేది ఇందులో చూడబోతున్నట్టు టీజర్ అండ్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫిలిం రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. థియేటర్స్లో వచ్చేసి ఆగస్ట్ 1కి రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం ఫిలిం అనేది ఎలా ఉంటుందో, ఇంకొన్ని రోజులే వెయిట్ అయితే చేయాల్సి ఉంది. నెక్స్ట్ వన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ తెలుగు వర్షన్ లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్, ధనుష్ డైరెక్టర్ అండ్ హీరోగా వస్తున్న ఫిలిం రాయన్. ఇప్పటివరకు మూవీ నుంచి మనకి చాలా అంటే చాలా
పోస్టర్స్ రివీల్ అయితే అయ్యాయి, బట్ ఒక స్మాల్ టీజర్ కట్ కూడా రిలీజ్ కాలేదు ఏ క్యారెక్టర్కి సంబంధించి. సో ఇక్కడ టీం నుంచి డైరెక్ట్గా ఆఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రెడీ చేస్తున్నారు. ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అవుతుంది, ఈ వీక్లో మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు, మరొక 2 డేస్లో డేట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. ఈ వీక్లోనే మనకి రాయన్ ఫిలిం నుంచి ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రేమలు. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు, అది కూడా రెంట్ మోడల్లో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇండియన్ 2. ఈ ఫిలింకి ఫస్ట్ డే వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి ఇది డిసప్పాయింటింగ్ కలెక్షన్ అని చెప్పాలి, చాలా తక్కువ. నేను వచ్చేసి ఎస్టిమేషన్ 80 to 90 రావచ్చు, అంటే ఫస్ట్ డే కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ 55 CR వరకే ఈ ఫిలింకి ఆ లాంగ్వేజ్కి ఫస్ట్ డే వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఇంకా సెకండ్ డే తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందా చూడాలి మరి. అండ్ మరొక న్యూస్ వచ్చేసి ఈ ఫిలిం రన్ టైం 3 hours కదా. టీం అయితే థియేటర్లో అబ్జర్వ్ చేసినట్టున్నారు, థియేటర్ మధ్యలోనే పారిపోతున్న ఆడియన్స్ని. సో మధ్యలోనే ఎందుకు పారిపోతున్నారు, పారిపోకుండా చేద్దాం అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఫిలిం రన్ టైం అనేది తగ్గిస్తున్నారు, ఒక 20 minutes వరకు కట్ చేస్తున్నారు. మూవీలో ఉన్న అవసరం లేని సన్నివేశాన్ని తొలగించి 2 hours 40 minutes ఫుటేజ్ చేసి ఈ న్యూ వర్షన్ని టుడే నుంచి ప్లే అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్ బ్రదర్. ఇందులో జయం రవి అండ్ ప్రియాంక మోహన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఒక టీజర్ కట్ అనేది రిలీజ్ అయితే అయింది. టీజర్ చూస్తుంటే బాగుంది అండ్ పాజిటివ్ వైపుతో కూడా ఉంది అండ్ లుక్స్ కూడా అదే హీరోది కానీ అండ్ హీరోయిన్ది కానీ. జయం రవి గారికి ఈసారి అయినా హిట్ అయితే పడాలి, హిట్ కాకపోయినా అబో యావరేజ్ ఫిలిం అయినా పడాలి. లాస్ట్ ఫిలిమ్స్ చూసుకున్నట్టయితే యావరేజ్ అండ్ ఫ్లాప్స్లోనే నిలిచిపోయి, ఈసారి అయినా అబో యావరేజ్ అండ్ హిట్ పడితే బాగుంటుంది. చూద్దాం, టీజర్ కట్ అయితే చూడడానికి పాజిటివ్గా బాగానే ఉంది. చూద్దాం ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో. మనకి త్వరలోనే ఈ ఫిలిం రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ 2020 ఇయర్లో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఫిలిం అమ్మోరు తల్లి, స్టారింగ్ నయనతార అండ్ ఆర్జే బాలాజీ. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అనేది సూపర్ డూపర్గా అయితే ఉండదు, కామెడీ ఎంటర్టైన్మెంట్గా చూడడానికి బాగానే ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి పార్ట్ 2ని తీసుకుని వస్తున్నారు. ఈ పార్ట్ 2లో కూడా మనకి నయనతారని యాక్ట్ అయితే చేస్తుంది అండ్ ఆర్జే బాలాజీ యాక్ట్ అయితే చేయట్లేదు. ఆర్జే బాలాజీ ఓన్లీ డైరెక్షన్ ఒకటే చూసుకుంటున్నారు. ఇంకా నయనతార వచ్చేసి న్యూ ఫ్యామిలీతో న్యూ కోరికలు ఇవ్వడానికైతే వస్తుంది. నెక్స్ట్ వన్ స్త్రీ 2. రీసెంట్గానే మనకి టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. జూలై 18కి రిలీజ్ ఉంటుంది. ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 57 seconds వరకు ఉంది. నెక్స్ట్ అప్డేట్ మ్యూజిక్ షాప్ మూర్తి. ఇందులో అజయ్ ఘోష్ అండ్ చాందిని చౌదరి యాక్ట్ అయితే చేశారు. జూన్ 14కి ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. జూలై 16కి ఈటీవిన్ యాప్ వారు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈటీవిన్ యాప్లో జూలై 16th నుంచి చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ హరోం హరా. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి ఓవర్సీస్లో ఆల్రెడీ వచ్చేస్తుంది. వాళ్ళు అప్లోడ్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చేస్తున్నారు. మీకు లాస్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేశాను కదా. ఇప్పుడు జూలై 18కి ఇండియాలో ఈటీవిన్ యాప్లో ప్రీమియర్ చేస్తున్నారు అండ్ ఆహాలో కూడా అదే డేట్కి రావచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఈటీవీ విన్వా నుంచి మరొక షో అనేది తీసుకుని వస్తున్నారు. దాని టైటిల్ నా ఉచ్ఛ్వాసం కవనం. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ గారు వచ్చినట్టున్నారు. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ మనకి త్వరలోనే ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ G5 నుంచి ఒక బిగ్ యాంథాలజీ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. ఈ సిరీస్లో వచ్చేసి మమ్ముట్టి, మోహన్ లాల్, ఆసిఫ్ అలీ అండ్ ఫహద్ ఫసిల్ గారు యాక్ట్ అయితే చేశారు. యాంథాలజీ సిరీస్ అంటే తెలుసు కదా, ఒక్కొక్కరు స్టోరీ అనేది ఉంటుంది. సిరీస్ టైటిల్ మనోరతంగల్. సో ఈ సిరీస్కి కమల్ హాసన్ గారు ప్రొడ్యూస్ అయితే చేసింది. మనకి సిరీస్ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జూలై 15కి లాంచ్ అయితే చేస్తున్నారు అండ్ రిలీజ్ కూడా త్వరలోనే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ అప్డేట్ 2021 ఇయర్లో రిలీజ్ అయి ఉన్న మలయాళం ఫిలిం కోకో. ఇందులో రాయిషా విజయన్ అండ్ మమితా బైజు యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ జూలై 25కి ఈటీవిన్ యాప్లో రిలీజ్ చేస్తున్నారు. ఇవే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మోర్ మెంబర్స్కి వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియోస్ రీచింగ్ అనేది కొంచెం డౌన్ అయితే ఉంది. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అనేది మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.